పహల్గాం దాడిలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాదు, ఏకంగా పాకిస్తానే స్వయంగా కుట్ర చేసిందని ఆధారాలు దొరుకుతున్నాయి. అంతేకాదు, చేసిన పనికి ప్రతిఫలం అనుభవించాల్సింది పోయి రకరకాల ఎత్తులకు సిద్ధపడుతోంది. ఓవైపు థర్డ్ పార్టీ ఏజెన్సీ ఎంక్వైరీ చేయిద్దామంటూనే సరిహద్దుల దగ్గర యుద్ధానికి సిద్ధమవుతోంది. అంతేకాదు, తన ఆర్మీలో అత్యంత కిరాతక సైన్యాన్ని సరిహద్దుల వెంబడి దింపుతోంది. అచ్చంగా కాలకేయుల తరహా బ్రిగేడ్లని మోహరిస్తోంది. టెర్రరిస్టులంతా కలిసి రండి, ఇండియానే మన టార్గెట్ అంటూ పాక్ పిలుపు. పాక్ సైన్యంలో కాలకేయుల బ్యాచ్. రెండు 2019 పుల్వామా బాంబింగ్లో ఈ కాలకేయులే మెయిన్ రోల్. రెండు 2025 పహల్గాం దాడిలోనూ వీళ్లదే ప్రధాన హస్తం. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కట్టుతప్పుతున్న పాక్ సైన్యం. భారత్ ఏ క్షణంలో తమపై విరుచుకుపడుతుందో తెలియని పాకిస్తాన్ తమ సైన్యంలోకి పచ్చినెత్తురు తాగే కాలకేయుల్లాంటి ఆర్మీ బ్రిగేడ్లను రంగంలోకి దించుతోంది. లష్కరే తొయ్బా, జైషే మహ్మద్, ఇలా పేరేదైనా సరే ఉగ్రమూకలతో చేతులు కలుపుతోంది. భారత్కి వ్యతిరేకంగా ఏకం కావాలంటూ పిలుపిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీలో 111 ఇన్ఫంట్రీ బ్రిగేడ్కి ఓ ప్రత్యేకత ఉంది. ఇది ప్రాక్సీ వార్ఫేర్లో ఎక్స్పర్ట్స్ ఉన్న గ్రూప్గా చెబుతారు. దొంగదెబ్బ తీయడం, యుద్ధంలో పాటించాల్సిన పద్ధతులను మేరడంలోనే ఈ కాలకేయుల ప్రత్యేకత ఉంది. పట్టుబడిన సైనికుల తలలు కత్తిరించడంలో ఈ తరహా బ్రిగేడ్లు పెట్టింది పేరు. అసలు క్రూర నరరూప రాక్షసులకి పర్యాయ పదంగా ఈ 111 ఇన్ఫంట్రీని పిలుస్తుంటారు. కేరన్, మాచిల్, టాంగ్దార్ ప్రాంతాల్లో ఈ 111 బ్రిగేడే రంగంలోకి దిగింది. అప్పటి జనరల్స్ అయూబ్ ఖాన్, జియావుల్ హక్, పర్వేజ్ ముషారఫ్ ప్రభుత్వాలు పడగొట్టడంలోనూ ఈ 111 బ్రిగేడే ముఖ్య పాత్ర. బార్డర్ దగ్గర కాల్పులకు, అతిక్రమణలకు కూడా ఈ కాలకేయులే ముందుండి నడిపిస్తుంటారు. చైనీస్ నుంచి అరువు తెచ్చుకున్న డ్రోన్లను వాడుతూ మారణాయుధాలను కూడా జారవిడిచి ప్రాణాలు తీయడంలో ఈ మోడరన్ కాలకేయులు ఎక్స్పర్ట్స్. ముజాహిద్ బ్రిగేడ్ పేరుతో పాక్ ఆర్మీలో ఉన్న ఈ కాలకేయుల తరహా సైన్యం చైనీస్ హోవిట్జర్ ఫైటర్లతో ఇండియన్ మిలిటరీ పోస్టులపై తరచూ దాడి చేస్తుంటుంది. ప్రస్తుతం భారత్ ఎప్పుడెలా దాడి చేస్తుందో తెలియక టెన్షన్ పడుతున్న పాక్ ఈ 111 బ్రిగేడ్నే నియంత్రణ రేఖ దగ్గరకు పంపి రోజులు లెక్కబెడుతోంది.